మా బాబుని తీసుకుని అస్సలు బయటికెళ్ళకూడదు అని అనుకుంటానే ఉంటాను. కానీ ఏదో పని మీద బయటకైతే వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మా పాపది బర్త్‌డే అని చెప్పేసి గుడికెళ్దాం అని చెప్పేసి అప్పటికప్పుడే అనుకున్నామనమాట. మా పాప అయితే మార్నింగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు పంచుతానని చెప్పి స్కూల్‌కైతే వెళ్ళింది. ఇంక తనని కూడా తీసుకుని ఇంక గుడికైతే స్టార్ట్ అయిపోయాము. ఎటు లేట్‌గానే వెళ్తున్నాం కదా! అక్కడే అన్నం తినేసి ఇంకా బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా లేట్‌గా వెళ్ళిపోయామనమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇంక దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంక బయట కూర్చొని మా చిట్టి తల్లికైతే కొన్ని ఫోటోలు అయితే తీస్తున్నాము. అలాగే మేము కూడా దిగేసి ఇంక దేవుడి కాడైతే దీపారాజన మొత్తం వెలిగించేసి అన్నదానం కాడకైతే బయలుదేరాము. ఇంకా మా పాప చూసారా, ఇంకా మాతో కన్నా కూడా ఎక్కువ వాళ్ళ చెల్లితోనే తిరుగుతూ ఉంది. మా బాబు అయితే కొంచెం పెద్ద అయిపోయాడు కదా, ఇంకా మా చిట్టి పాప అయితే ఇంకా చిన్నగానే ఉంది కదా, ఇంకా తన వెనకాలే తిరుగుతుంది అనమాట. ఎలా ఆడుతుంది, ఎలా కదులుతుంది అదన్నీ చూసేసి మాకైతే చెప్తుంది. ఇక్కడ అన్నం అయితే పెట్టించుకొచ్చిన తర్వాత మమ్మల్ని తినేడు, మా బాబు తినడు అనమాట. ఇంకా వాడికైతే మనం తింటే అస్సలు ఊరుకోడు, వాడికైతే పెడతా ఉండాలి. ఇంకా మొత్తం తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఈసారి మా పాప బర్త్డే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము, ఎందుకంటే మా బావ లేడు కదా. ఇలా అయితే అయింది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.